తెలంగాణకు భవిష్యత్ ఆర్థిక రాజధానిగా మాత్రమే కాదు, రాష్ట్రానికి ఆర్థిక బలాన్నిచ్చే భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సింగపూర్ కు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ కంపెనీ ఈ మెగా ప్రాజెక్టు కోసం బ్లూ ప్రింట్ రెడీ చేస్తోంది. 15,000 ఎకరాలను కోర్ సిటీ డెవలప్మెంట్ కు, మరో 15,000 ఎకరాలను అర్బన్ ఫారెస్ట్ యాక్టివిటీస్ కు కేటాయించారు. ముచ్చెర్ల, మీర్ఖాన్పేట, పందండు, కందుకూరు గ్రామాల పరిధిలోని 1,000 ఎకరాల్లో ఈ మెగా సిటీ అద్భుతంగా ఉండనుంది. అవినీతికి ఆస్కారం లేకుండా గ్లోబల్ టెండర్ల విధానంలో నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ముచ్చెర్ల ప్రాంతంలో ఏఐ సిటీ రానుంది. న్యూయార్క్, దుబాయ్ తరహాలో ఆకాశ హార్మ్యాలు, ఐటీ టవర్లు, కార్పొరేట్ ఆఫీసులతో ఈ ప్రాంతం బిజీ సెంటర్ గా మారనుంది. మీర్ఖాన్పేట ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రెడీ అయ్యాయి. ఇక్కడే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన కూడా జరిగింది. ఇదే ప్రాంతంలో అంతర్జాతీయ యూనివర్సిటీలు రానున్నాయి. 15,000 ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్ నిర్మాణం కానుంది. నగరవాసులు సేద తీరేలా భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సిటీకి దగ్గరగా అందమైన ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అటవీ సరిహద్దులలో హెల్త్ టూరిజం జోన్ ను ప్లాన్ చేశారు. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, వెల్నెస్ సెంటర్లను నిర్మిస్తారు. స్పోర్ట్స్ సిటీ కోసం 3,000 ఎకరాలను రెడీ చేస్తున్నారు. ఒలింపిక్స్ స్థాయి క్రీడలు నిర్వహించేలా స్పోర్ట్స్ విలేజ్ రూపుదిద్దుకోనుంది. అన్ని ఆటలకు ఇది కేంద్రంగా ఉండనుంది. ఫ్యూచర్